ప్రకటన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వాక్యములో దేవుడు ఈ రీతిగా బోధిస్తూ ఉన్నాడు. ఏ రీతిగా అంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను నుండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ నుద్దేశించి ఉన్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడే స్పష్టంగా మాట్లాడుచున్నాడు. నేను మాట్లాడుచున్న మాట కాదు, దేవుడే తన ద్వారా యోహానుగా భక్తుడి ద్వారా మాట్లాడుచున్న మాట ఏమయ్యా అంటే, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చగా ఉన్నావు. నులివెచ్చగా ఉన్నావు కాబట్టే నేను నిన్ను నా నోటి నుండి వెలివేస్తున్నాను, నా నోటి నుండి ఉమ్మి వేస్తున్నాను అని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుచున్నాడు. నువ్వు చల్లగానైనా సరే, వెచ్చగానైనా సరే, ఈ రెండిట్లో ఏదైనా సరే ఒకటి ఖచ్చితంగా ఉండు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటే నీకు మేలు అని చెప్తున్నాడు, నీకు శ్రేయస్కరం అని చెప్తున్నాడు, నీకు మంచిది అని చెప్తున్నాడు. కానీ ఇవి రెండు కాకుండా